అదే అదే వాటర్ బాటిల్ అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని నిమిత్తం కాకినాడ పార్లమెంట్లో కానివ్వండి, పిఠాపురం నియోజకవర్గంలో కానివ్వండి, మొత్తం జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ప్రతి హాస్పిటల్లోని కూడా ఆ పేషెంట్స్కి అందరికీ కూడా దుప్పట్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలాగే చీరలు కానివ్వండి అన్నీ ఇవ్వటం, దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, అలాగే డెంటల్ ఒక యూనిక్ ప్రోగ్రామ్ 100 మంది డాక్టర్లతో సుమారు 15 రోజుల పాటు 30,000 ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ డెంటల్ స్క్రీనింగ్ చేసి నవంబర్ 4th నుంచి 1,50,00,000 రూపాయలతో దాని ఉచిత వైద్యం కూడా చేపడుతున్నారు. సో ఇవన్నిటికీ స్ఫూర్తినిచ్చింది ఎవరు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే పిఠాపురం నుంచి ఒక 2 రోజుల క్రితం అక్కడ వైజాగ్లో చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ దాని కరెక్షన్ వచ్చేసి పిఠాపురం నుంచి స్టార్ట్ చేశారు. పిఠాపురంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఇంచ్ బై ఇంచ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలుసు. పిలిపించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న అందరి కార్యకర్తల్ని పిలిపించి మొత్తం జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా కూర్చోబెట్టి పిఠాపురంలో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది జన సైనికులకి, వీర మహిళలకి వివరిస్తూ 308 కోట్ల రూపాయలతో 1 సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా మన నియోజకవర్గానికి రావటం, అది కూడా మొత్తం ఎవరికి ఇచ్చిన 1 నెలలోనే అది ప్రజలకు అందేలాగా చేసే విధంగా అండ్ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కూడా కష్టపడ్డ కార్యకర్త ఎవ్వరూ కూడా బుద్ధినే వృధా అవ్వకూడదు, వాళ్ళ కష్టం అని చెప్పి ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా పాతోళ్ళు కొత్తోళ్ళు అనే గ్రూపులు అనేవి లేకుండా ప్రతి ఒక్కళ్ళు జన సైనికులే, ప్రతి ఒక్కళ్ళు వీర మహిళలే, వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళేలాగా మొత్తం పిఠాపురం అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమానికి కానివ్వండి, పార్టీ బలోపేతం అవటానికి కానివ్వండి సార్ మొత్తం ఒక కమిటీలా వేసి ఈ కమిటీ విధానంతోనే పిఠాపురం అభివృద్ధి అయినా ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్తని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఆయన ఒక సిస్టమ్ని పెట్టారు. ఇక్కడ ఎంపీ లేరు, జిల్లా అధ్యక్షులు లేరు, ఇన్ఛార్జీలు లేరు, ఎవరు లేరు. మొత్తం అందరం కూడా కార్యకర్తలా పనిచేసి ఆ కమిటీ చేసేది ప్రతిరోజు
స్వయాన అధ్యక్షులే దాన్ని చూస్తూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేలాగా, అభివృద్ధి వాళ్ళ చేతుల మీద జరిగేలాగా, సంక్షేమం వాళ్ళ చేతుల మీద అందేలాగా ఈ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ, ఇక పిఠాపురాన్ని ముందుకు నడిపించేది ఈ కమిటీయే. ఈ కమిటీ ద్వారానే మొత్తం అందరు కార్యకర్తల్ని గుర్తించడం, అది సార్కి అందజేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో పిఠాపురంలో శాశ్వత ఎమ్మెల్యేగా, పిఠాపురం నియోజకవర్గం శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని దానికి కొత్త పాత అనే విభేదాలు లేకుండా మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి అలాగే జీవితాంతం శాశ్వతంగా కూటమి నిబంధనలను కూడా పాటిస్తూ దాని ప్రకారమే మొత్తం ముందుకెళ్లేలాగా సూచనలు ఇచ్చారు. దాన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టాం. ధన్యవాదాలు. అందరూ ఒక్కసారి జనసేన అనండి.